అరుణాచలం ఒక మనిషికి 3000 రూపాయలు బడ్జెట్ అవుతుంది. 2 days 1 night ఉండేట్టు ప్లాన్ చేసుకోండి. రియల్ బడ్జెట్కి చాలా తేడా ఉంటుంది. ప్రజెంట్ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clock అవుతుంది. లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నట్టు దీనిలో కంప్లీట్లీ ట్రావెల్ బ్లాగ్స్ ఉంటాయి. మనం ఇప్పుడు ప్రజెంట్ అరుణాచలంకి స్టార్ట్ అవుతున్నాం. డైరెక్ట్ ట్రైన్ టికెట్స్ కోసం చాలా ట్రై చేసాం, బట్ ఎక్కడా దొరకలేదు. అయితే కాట్పాడి జంక్షన్ లేదా విల్లీపురం జంక్షన్కి నియర్ బై దిగాలి. బట్ మేమేం చేస్తున్నామంటే విజయవాడ టు చెన్నై టు తిరువన్నామలై ట్రైన్కి కన్వర్ట్ అవుతున్నాము. సో రిజర్వేషన్ అయితే లేదు, డైరెక్ట్గా జనరల్లోనే ట్రావెల్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళు అనుకుంటా, అంత ఖాళీగా ఉంది. నాకు తెలిసి రిజర్వేషన్ బోగిలు కూడా అంత ఖాళీగా ఉన్నాయి, అంత ఖాళీగా ఉంది. ఎవరికన్నా తక్కువలో ట్రావెల్ చేయాలనుకుంటే అరుణాచలానికి విజయవాడ టు చెన్నై పినాకిని ఉంటుంది. విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో సీట్స్ అయితే ఈజీగా దొరుకుతాయి అండ్ సేఫ్గా జర్నీ కూడా అయిపోతుంది. సో కంప్లీట్గా 6 hours జర్నీ ఉంటుంది. ఆ 6 hours జర్నీ కంప్లీట్ అయిన చెన్నైలో వెళ్తుంది. చెన్నై బీచ్ దగ్గర 30 రూపీస్కి మీల్స్ అంటే వర్త్ ఇట్. అరుణాచలం టెంపుల్ దగ్గర ఉన్నాము. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, టెంపుల్ దగ్గర ఉన్నాము. మనం గిరి ప్రదక్షిణకి రెడీ అయిపోయాము. గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు మొదట చేసేవాళ్ళు కొబ్బరికాయ దీపం దేవుడి మందిరం ముందు వెలిగించి దండం పెట్టుకొని లెఫ్ట్ సైడ్ నుంచి బయటకు వచ్చి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఈ గిరి ప్రదక్షిణలో 8 లింగాస్ కవర్ అవుతాయి టోటల్గా. ఆ 8 లింగాలు వివిధ దేవులచే ప్రదర్శించబడినవని చెప్పి ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ప్రజెంట్ అయితే మనం ఇంద్రలింగం దర్శనం అయితే అయిపోయింది. కాకపోతే అక్కడ ఫుల్ క్రౌడ్ ఉండే, అందుకే నేను వీడియో చేయడం కుదరలేదు. ఇంద్రలింగం ఇది గిరి ప్రదక్షిణలో తగిలే మొదటి లింగం. దీని దిశ తూర్పుగా ఉంటుంది. అండ్ ఇది సాక్షాత్తు ఇంద్రదేవుడు తన చేతులతో ప్రతిష్ఠించాడని చెప్పి ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఇంద్రదేవుడికి ముఖ్య నవగ్రహాలు సూర్యుడు, శుక్రుడు. వీళ్ళను పూజించడం వలన దీర్ఘ ఆయుష్తో అండ్ శ్రేయస్సుతో ప్రశాంతంగా ఉంటారని చెప్పి ఇక్కడ స్థల పురాణం చెప్పబడుతుంది. అగ్నిలింగం దర్శనం అయితే కంప్లీట్ అయింది. అగ్నిలింగం ఇది గిరి ప్రదక్షిణలో వచ్చే 2వ లింగం. అన్ని లింగాలు మనకి ఎడమ సైడ్ వస్తాయి, ఈ అగ్నిలింగం మాత్రం కుడి సైడ్ వస్తుంది. అగ్నిలింగానికి నవగ్రహం చంద్రుడు. అగ్నిలింగాన్ని పూజించడం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. జీవితంలో ఎటువంటి సవాళ్ళైనా సరే సులభంగా ఎదుర్కొంటారని చెప్పి ఇక్కడ స్థల పురాణం. ఈ అగ్నిలింగం ఆగ్నేయ దిశలో ఉంటుంది. యమలింగ దర్శనం అయితే కంప్లీట్ అయింది. యమలింగం ఇది గిరి ప్రదక్షిణలో వచ్చే 3వ లింగం. చావుకి అధిపతి అయిన యమధర్మరాజు యమలింగాన్ని ప్రతిష్ఠించారని చెప్పి ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. దీనికి నవగ్రహాలు వచ్చేసి ఎర్ర అంగారక గ్రహాలు.
నైరుతి లింగం యొక్క దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇది గిరి ప్రదక్షిణలో వచ్చే 4వ లింగం. ఇది ఆగ్నేయ దిశలో ఉంటుంది. అండ్ దీనిని రాక్షసుల రాజు నైరుతి ప్రతిష్ఠించారని చెప్పి ఇక్కడ స్థల పురాణంలో చెప్పబడింది. దీనికి ప్రధాన గ్రహం వచ్చేసి రాహువు. ఫైనాన్షియల్గా కానీ, పలుకుబడి కావాలనుకున్న వాళ్ళు కానీ, సంతానం లేని వారు కానీ ఈ నైరుతి లింగాన్ని పూజించడం వలన వాళ్ళు కోరుకునేది జరుగుతుందని చెప్పి ఇక్కడ నమ్మకం. వర్ణలింగం దర్శనం అయితే కంప్లీట్ అయింది. వర్ణలింగం ఇది గిరి ప్రదక్షిణలో వచ్చే 5వ లింగం. దీనిని పశ్చిమ దిక్కును సూచిస్తుంది. వర్ణలింగాన్ని వర్ణదేవుడు ప్రతిష్ఠించారని చెప్పి ఇక్కడ స్థలపురం చెప్పబడుతుంది. ప్రధాన గ్రహం వచ్చేసి రాహువు. వర్ణలింగాన్ని పూజించడం ద్వారా ప్రజలకు నీటి సమస్య బాధలు ఏమన్నా సరే తొలగిపోతాయని చెప్పబడుతుంది. ఈ వాయులింగం గిరి ప్రదక్షిణలో 6వ లింగం. వాయుదేవుడైన శ్రీ భగవానుడు దీనిని ప్రతిష్ఠించాలని ఇక్కడ స్థలపురాణంలో చెప్పబడింది. దీని దిక్కు వచ్చేసి వాయువు. ప్రధాన గ్రహం వచ్చేసి కేతువు. ఈ వాయులింగాన్ని పూజించడం ద్వారా ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సమస్యలు, సాధారణ అనారోగ్య సమస్యల నుంచి భక్తులకు ఉపశమనం కలుగుతుందని ఇక్కడ స్థలపురాణంలో చెప్పబడింది. కుబేరలింగం గిరి ప్రదక్షిణలో వచ్చే 7వ లింగం కుబేరలింగం. ఇది ఉత్తర దిక్కును సూచిస్తుంది. సంపదకు అధిపతైన కుబేరునిచే దీన్ని స్థాపించబడిందని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. దీని ప్రధాన నవగ్రహాలు గురువు, బృహస్పతి. కుబేరలింగాన్ని పూజించడం ద్వారా సంపద మరియు జీవిత స్థితిగతులను మెరుగుపడే అవకాశం ఉందని ఇక్కడ చెప్పబడుతుంది. లింగం గిరి ప్రదక్షిణలో వచ్చే ఆఖరి లింగం ఈశాన్య లింగం. ఈశాన్య దిక్కుకు అభిముఖంగా ఈ లింగం ఉంటుంది. ఈశాన్యం చేత దీన్ని స్థాపించబడిందని ఇక్కడ స్థల పురాణం చెప్పబడుతుంది. దీని ప్రధాన నవగ్రహం బుద్ధుడు. ఈశాన్య లింగాన్ని పూజించడం ద్వారా ప్రజలకు మనశ్శాంతి చేకూరుతుందని ఇక్కడ చెప్పబడుతుంది. 4 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాత మనం ఎక్కడైతే కొబ్బరికాయ కొట్టామో రాజగోపురం దగ్గర, అదే రాజగోపురం దగ్గర కర్పూరం వెలిగించి మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ మనం రెడీ అయిపోయి స్వామివారి దర్శనంకి వెళ్ళిపోదాం. గుడి సమయం ఉదయం 5:30 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమము ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది. దర్శనం టికెట్స్ 50 రూపాయలు, 100 రూపాయలు ఫ్రీ దర్శనం అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అవుతుంది. కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. గర్భగుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఫోన్లో వీడియోలు, ఫోటోలు అయితే తీయకూడదు. దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి రమణ మహర్షి ఆశ్రమానికి స్టార్ట్ అవుదాము. ఇక్కడ రూమ్స్ రోజుకి 500 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు అవైలబిలిటీలో ఉన్నాయి. మేమైతే టెంపుల్ ఆపోజిట్ రోడ్లో ఉన్న శ్రీమఠంలో తీసుకున్నాము. మాకు పర్ డే ఇద్దరికి 700 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇక్కడ లాకర్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. రెస్ట్ తీసుకోవడానికి ఒక చాప కూడా ఇస్తారు. దానికి 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చేసాము. ఆశ్రమం టైమింగ్స్ ఉదయం 5:30 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు అయితే ఆశ్రమం ఉంటుంది. రమణాశ్రమానికి కింద ఎంట్రీ ఫీజు అంటూ ఏముండదు. ఆశ్రమం దగ్గర ఫోన్స్లో రికార్డ్స్ అవి చేయకూడదు. మేము పర్మిషన్ అడిగాము, అయినా రిజెక్ట్ చేశారు. ఈ కొండ మీదకి 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది. రమణాశ్రమాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామనుకున్న వాళ్ళు 1 డే ప్లాన్ చేసుకోండి. 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ తర్వాత వచ్చే ఆశ్రమం స్కందాశ్రమం. ఇక్కడ రమణ మహర్షి వారు 1916 నుండి 22 వరకు ధ్యానం చేసుకున్నారని చెప్పి ఇక్కడ చెబుతున్నారు. ఈ ఆశ్రమం ఫ్రంట్ స్టెప్స్ దిగి లెఫ్ట్ తిరిగితే రమణ మహర్షి వారి వేలిముద్రలు కనబడతాయి. అక్కడికి వెళ్ళిపోదాం.
భగవాన్ శ్రీ రమణ మహర్షి వారి వేలిముద్రలు ఇవి. విరూపాక్ష గృహ. ఇక్కడ రమణ మహర్షి వారు 1866 నుండి 1916 వరకు ఉన్నారంట. పార్వతి అమ్మన్ టెంపుల్. ఇక్కడ ఒక తీర్థం కూడా ఉంది. ప్రజెంట్ అయితే ఆ తీర్థం ఇంకిపోయింది. మ్యాంగో ట్రీ కేవ్. ఈ కేవ్కి పైన ఒక చెట్టు ఉండేది, పెద్దది కట్ చేశారు. లోపలికి కూడా 4 లేదా 5 మాత్రమే వెళ్ళగలరు. ఈ ముఖద్వారం కూడా ఎత్తు చాలా తక్కువ ఉంటుంది. ఈ కొండ మీద నుంచి సిటీ వ్యూ, అలాగే టెంపుల్ రాజగోపురాలతో సహా క్లియర్గా కనిపిస్తుంది. కొండ మీద చూడవలసిన ప్రదేశాలన్నీ కంప్లీట్ అయినాయి. ఈ రూట్లో వెళ్తే టెంపుల్ బ్యాక్ సైడ్ రోడ్లోకి వెళ్తాము. ఈ రూట్ కరెక్ట్గా 1 కిలోమీటర్ ఉంటుంది. కిందకి వెళ్ళి టెంపుల్ దగ్గర మన బ్యాగ్స్ అవన్నీ తీసుకొని డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం. మార్నింగ్ 11 o'clockకి చెన్నై రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి 2 o'clockకి విజయవాడకి ట్రైన్ ఉంది. మీకు అప్ అండ్ డౌన్ ట్రైన్ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి.